శ్రీవారి కారం శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్ చిల్లీ టర్మరిక్ కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం శ్రీవారిని ప్రేమించే వారి కోసం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ దాదాపుగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి గ్రామాల లోపల పోలింగ్ కేంద్రాలకు వస్తుంది. అయితే ఇటు ఎన్నికల కమిషన్ కూడా ప్రతి ఒక్కరిని ఓటు వేసేలా ఇప్పటికే ఇటు అవేర్‌నెస్ కూడా కల్పించినటువంటి పరిస్థితి. మండలాల లోపల మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మోడల్ పోలింగ్ కేంద్రాలు చాలా అందంగా అలంకరించి ఓటర్లను తమ పోలింగ్ స్టేషన్‌కు వచ్చేలాగా ఇటు అలంకరించినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్ లోపల మనకు ప్రౌడ్ బి ఓటర్, ఒక ఓటు ఏదైతే వజ్రాయుధంగా భావిస్తూ ఉంటారో ఓటు హక్కు కలిగినటువంటి వారు ఇటు ప్రౌడ్ బి ఓటర్ అంటే వాళ్ళు ప్రౌడ్ అంటే ఒక గర్వంగా భావించాలి అని చెప్పి అయితే ఇటు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ మోడల్ పోలింగ్ స్టేషన్ లోపల వచ్చేటువంటి ఓటర్లకు పువ్వులతో స్వాగతం పలుకుతూ కూడా ఇటు వెల్కమ్, తర్వాత రెడీ టు ఓట్ ఇటు అలంకరించినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ మనకు ఈ ప్రస్తుతం మనము రామకృష్ణ కాలనీ లోపల ఉన్నటువంటి ఒక పోలింగ్ బూత్ వద్ద ఉన్నాము. దీన్ని అందంగా ఇటు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోలేక ఇటు ముస్తాబు చేసినటువంటి పరిస్థితి. మొత్తము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ మోడల్ పోలింగ్ స్టేషన్ ఇటు ఆర్కే ఇటు కాలనీ లోపల ఇటు ఏదైతే పూలతో తోరణాలతో కట్టి కూడా ఓటర్లకు ఇటు గ్రీన్ మ్యాట్ వేసి స్వాగతం చెప్తున్నటువంటి మోడల్ పోలింగ్ స్టేషన్ లోపల కనబడుతుంది. ఆ ఓటర్లు నిజంగా ఓటరు అంటే ఇటు ఏదైతే ప్రౌడ్ గా భావించాలి అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం లోపల ఓటర్ను ఇటు పోలింగ్ కేంద్రాలకు వచ్చేటువంటి ఓటర్లను ఇటు ఏదైతే గ్రీన్ మ్యాట్ వేసి కూడా మొత్తం అలంకరణ చేసినటువంటి పరిస్థితిగా కనబడుతున్నది. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే పార్టీలతో సంబంధం లేకుండా, ఎలాంటి పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా కూడా జరిగేటువంటి ఓటర్లను కూడా ఇటు అన్ని పార్టీలు కూడా ఇటు చాలా పటిష్టంగా తీసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం లోపల తమ ఓటు హక్కు వినియోగించుకోలేగల ఇప్పటికే ఇటు అధికారులు, ఎన్నికల అధికారులు, పోలీసులు కూడా జనాలకు అవేర్‌నెస్ కల్పించినటువంటి నేపథ్యం లోపల ఇటు ప్రతి ఒక్కరు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకునేలాగా అవేర్‌నెస్ కల్పించినటువంటి నేపథ్యం లోపల ప్రతి మండల కేంద్రాల లోపల కూడా మోడల్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మనకు విజువల్స్ లో కూడా చూడొచ్చు. సర్పంచ్ ఎన్నికలు అంటేనే పెద్ద ఎత్తున కూడా ఓటర్లు బారులు తిరిగి పోలింగ్ స్టేషన్ కు వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా ఓటర్లు ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా చూడొచ్చు మనకు మొదటిసారి ఓటు హక్కు వచ్చిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే ఇటు దాదాపుగా 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ఇప్పటి వరకు అయితే పెద్ద ఎత్తున కూడా ఇటు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేలాగా అవేర్‌నెస్ కల్పించినటువంటి నేపథ్యం లోపల ఇటు పెద్ద ఎత్తున కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు. ఓటు ప్రతి ఒక్కరు కూడా తమ వినియోగించుకోవాలని చెప్పి ఇప్పటికే ఎన్నికల కమిషన్ సూచనలు ఇచ్చినటువంటి నేపథ్యం లోపల ప్రతి ఒక్కరు కూడా సర్పంచ్ ఎలక్షన్ లోపల ఓటు హక్కు వినియోగించుకోలేలాగా అవేర్‌నెస్ కల్పించడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాల లోపల బారులు తీరి సర్పంచ్ ఎన్నికల లోపల ఓటు వేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, రామకృష్ణ కాలనీ.